వెల్కమ్ బ్యాక్. ఇసుకను ఫ్రీగా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా సంచలనమే. ప్రభుత్వానికి వందల కోట్ల ఆదాయం తెస్తున్న ఇసుకను ఉచితంగా ఇవ్వాలంటే దాని వెనుక చాలా పెద్ద వ్యూహం కావాలి. ఏడాదికి 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వం వదులుకోవాలి. మరి ఇంత పెద్ద సంచలన నిర్ణయం తీసుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? ప్రభుత్వాన్ని ఉచిత ఇసుక దిశగా ప్రోత్సహించిందెవరు? ఆంధ్రప్రదేశ్ ఎన్నో అపార వనరులు అవకాశాలు ఉన్నా ఆదాయం లేక 2 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం. ఏపీ సర్కారుకు ఆదాయం తెచ్చిపెట్టడానికి ఎన్నో మార్గాలు అనుసరించారు. ఆఖరికి అరుదుగా కేవలం ఏపీలో మాత్రమే దొరికే ఎర్రచందనాన్ని అమ్మి ఆదాయం సమీకరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఇలాంటి టైంలో ఇసుక విషయంలో ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పెద్ద సంచలనమే అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీ సర్కారుకి ఏటా ఇసుక రీచుల నుంచి 600 కోట్ల రూపాయలకు పైగానే ఆదాయం వస్తోంది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం వెనుక భారీ కసరత్తులే ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం కొలువు తీరగానే చంద్రబాబు నాయుడు వ్యవస్థల్ని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా ఇసుక మాఫియాపై దృష్టి సారించారు. అన్ని శాఖల్లోనూ వైట్ పేపర్లు ప్రకటించి మార్పు తెచ్చినట్లు ఇసుక విధానంలో కూడా కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఇసుక తవ్వకాల్లో ప్రజల్ని భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. అధికారుల సూచనల మేరకు డ్వాక్రా సంఘాలను ఇసుక తవ్వకాల్లో భాగస్వాముల్ని చేశారు. మొదట్లో ఈ ఆలోచనలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇసుక రీచ్లలో తవ్వకాలపై డ్వాక్రా సంఘాలకు 20% చెల్లించేలా నిబంధనలు పెట్టింది. కానీ ఈ విధానంపై నెలలు తిరగకుండానే విమర్శలొచ్చాయి. అసలు సమస్య పక్కదారి పట్టడంతో పాటు కొత్త సమస్యలు తలెత్తాయి. స్థానిక నేతలు డ్వాక్రా సంఘాలపై పెత్తనాలు మొదలెట్టారు. నాయకులు అధికారుల అండతో 100 కోట్ల దందాకు తెరలేచింది. ఎంత ప్రయత్నించినా అక్రమాలు పెరుగుతూ వచ్చాయే తప్ప తగ్గలేదు. ఈజీగానే పోతుంది. ఇవి దొంగ పన్నులకు ఎలాంటి అడ్డంకులు ఉంటాయి, అందరికీ లాభాలు వస్తాయి. ఎందుకంటే లంచాలు తీసుకుంటారు, పోనిస్తారు. ప్రతిదీ పోతూనే ఉంది కదా. ఒకటి ఈ ఇసుకనే కాదు, అన్ని రకాలుగా పోతూనే ఉన్నాయి కదా. లారీలు ఏంటి, ఈవెన్ వ్యాగన్లలో కూడా పోతున్నాయి. దీంతో శాండ్ పాలసీని రివ్యూ చేసిన సీఎం ఈ నెల నుంచి టెండర్ల ప్రక్రియతో ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చారు. దీంతో రీచ్ల టెండర్లకు భారీగా స్పందన వచ్చింది. క్యూబిక్ మీటర్కి 500 రూపాయలు మించకూడదని నిబంధనలు పెట్టినా దాన్ని మీరి మరీ టెండర్లు వచ్చాయి. ఇది మరిన్ని అక్రమాలకు తావిస్తుందన్న అనుమానంతో ప్రభుత్వం ఈ విధానాన్ని కూడా పక్కన పెట్టింది. మొత్తంగా చెప్పాలంటే 2 ఏళ్లుగా రాష్ట్రంలో ఇసుక పాలసీ మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉన్నా ఉపయోగం లేకుండా పోతోంది. ఒకనొక టైంలో వారం రివ్యూలు చేసినా సిస్టమ్ సెట్ అవ్వలేదు. ఎన్ని విధాలుగా ఆలోచించినా ఎలాగోలా దోపిడీకి తెరతీస్తుండడంతో ఇసుకను ఉచితంగా ఇద్దామన్న కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలకు ఏ విధమైన ఫలాలు అందించే పరిస్థితులు ఉన్నాయో అందులో కూడా ఇది చేరిస్తే అందరూ హర్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. కాకపోతే ఈ లోటును 600 కోట్లు భర్తీ చేయడం అంటే సామాన్యమైన అంశం కాదు. కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఈ లగ్జరీ గుడ్స్, ఏవైతే లగ్జరీ అంశాల మీద దాని ట్యాక్సేషన్ ఎన్హాన్స్ చేసుకోవడం ద్వారా అనేక మార్గాలు రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో ఎప్పటికప్పుడు కేబినెట్ భేటీలు నిర్వహిస్తున్నా, సమర్థులైన అధికారుల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నా ఉపయోగం కలగలేదు. ఒకనొక దశలో పరిస్థితి ఎక్కడిదాకా వెళ్ళిందంటే ఇసుక మాఫియా ఆగడాలు భరించలేక ఏపీలో ఉన్న బిల్డర్లు ఏకంగా తమ నిర్మాణాలను కూడా నిలిపివేస్తామంటూ ఆందోళనకు దిగారు. ప్రజల్లో కూడా శాండ్ మాఫియాపై విమర్శలు పెరిగాయి. పరిస్థితి చేయి దాటితే వాళ్లు కూడా రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితులు తలెత్తాయి. మైనింగ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో లేకుండా విచ్చలవిడిగా తీసుకోవటం అనేది సాధ్యమా కాదా అనేది ఆలోచిస్తే మొత్తం అందరూ అక్కడికి వెళ్ళిపోతే కనుక ఏ విధంగా కంట్రోల్ చేయాలి అంటే వెహికల్స్ని కంట్రోల్ చేస్తారా, అక్కడ ఇసుక దిబ్బల దగ్గర వచ్చే జనాల్ని కంట్రోల్ చేస్తారా అంటే ఒక అరాచకాన్ని ప్రోత్సహించినట్టుగా అవుతుంది. ఒక కంట్రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ వచ్చే వాళ్ళు ఎవరైనా పట్టుకెళ్ళొచ్చా? మొత్తంగా ఎన్ని ఇసుక విధానాలు అమలు చేసినా ప్రతిసారి అక్రమాలు జరుగుతూనే వచ్చాయి. అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా భారీగానే సంపాదించారు. ఒక్కొక్కరు ఎటు లేదన్నా 10 నుంచి 50 లక్షలు వెనకేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం వరకు అంతా బాగానే ఆర్జించారు. ఒకనొక టైంలో కొందరు నేతలు ఎన్నికల్లో తాము పెట్టిన ఖర్చంతా ఒక్క ఇసుక మాఫియాతోనే ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా అవినీతికి రాజకీయ అండదండలు దొరకడంతో మాఫియా రెచ్చిపోయింది. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఏపీలో కిలో బియ్యం కన్నా కిలో ఇసుక రేట్ ఎక్కువ అనే సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. ఇసుకని మాకు ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు అంటే ఇసుక సప్లైలో మనం ఎప్పుడైతే
దానికి ఒక ధర నిర్ణయించి అమ్మడం మొదలుపెట్టేటప్పటికి ఈ మాఫియా అంతా ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇసుకను మీరు మాకు ఫ్రీగా ఇచ్చినప్పటికీ కూడా మేము ప్లాన్ మంజూరు చేసే సమయంలోనే భవనాల మీద చదరబడికి ₹2 ₹3 కనుక మీరు నిర్ణయించినట్లయితే మేము పే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తద్వారా మళ్ళా దీన్ని మనం సమకూర్చుకోవచ్చు. ఏదైతే ఆదాయం మనం పోతుందని అనుకుంటున్నాం దాన్ని సమకూర్చుకోవచ్చు. ఎంత జరుగుతూ ఉన్నా సీఎం ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా, ఎన్నిసార్లు శాండ్ పాలసీని మార్చినా, ఎన్ని కొత్త విధానాలు అమలు చేసినా, నిఘా పెంచినా ఈ ఇసుక రీచ్లలో అవినీతి పెరుగుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గిన పాపాన పోలేదు. దీంతో ఇలా లాభం లేదనుకున్న ప్రభుత్వం ఏకంగా ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీలో ఇసుక రీచ్ల తవ్వకాల నుంచి అన్ని ఖర్చులు పోను అధికారికంగా ప్రభుత్వానికి 600 కోట్ల దాకా ఆదాయం వస్తోంది. ఈ ఒక్క ఆదాయాన్ని పక్కన పెడితే ఇసుకను ఉచితంగా ఇవ్వచ్చన్న కోణంలో ఏపీ సర్కారు ఆలోచనలు చేసింది. కొత్త రాజధాని నిర్మాణం, ఏపీలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజల మీద భారం తగ్గించడంతో పాటు ముఖ్యంగా శాండ్ మాఫియా అరాచకాలు, అక్రమాలు తగ్గించడానికి ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. స్టోరీ బోర్డ్లో మరో షార్ట్ బ్రేక్.